అంటే అలాంటి కమ్యూనిస్టుల్ని ప్యూర్ మీరు చూడలేరు. అలాంటి గొప్ప కమ్యూనిస్టుల్లో ఆయన ఒకరు. సో అప్పుడు ఇక నేను ఏం చేయాలి అనుకుంటున్న టైంలో ఇక వెళ్తే ఈ బ్యాక్ వెళ్తే లైఫ్ చాలా టఫ్గా ఉంటుంది, ఎలా అయినా మెడిసిన్ పూర్తి చేయాలని. అప్పుడు కిందకి వెళ్తే ఫ్రెండ్స్ వాళ్ళు ఇలా మెడికల్ రిప్రజెంటేటివ్ జాబ్ ఉంది చేస్తావా అంటే ఇమీడియట్గా ఇంటర్వ్యూ వెళ్తాం ఇక రష్యాలో. సో మెడికల్ రిప్రజెంటేటివ్గా చేరి నేను మెడికల్ రిప్రజెంటేటివ్గా చేస్తూ అక్కడ చదువుకోవచ్చు, ఉద్యోగం చేసుకుంటూ చదువుకోవచ్చు. సో అలా స్టార్ట్ అయ్యాను. సో వాళ్ళకి చెప్పాను, ఏమండి నేను $500 మంత్లీ వస్తుంది నాకు, నేను కడతాను, నన్ను ఉంచండి, సంవత్సరానికి ఈ అమౌంట్ కట్టగలను అని. ఇంక అట్లా ఆ జాబ్ చేసుకుంటూ అలా స్లోగా మెడికల్ రిప్రజెంటేటివ్గా స్టార్ట్ అయిన నేను రీజనల్ మేనేజర్, జోనల్ మేనేజర్, రీజనల్ డైరెక్టరు, ఆ మొత్తం కంట్రీ, ఆ కంపెనీకి కంట్రీ హెడ్ అవటం. దాని తర్వాత నేను ఎండి గోల్డ్ మెడలిస్ట్ ఇంటర్నల్ మెడిసిన్లో, అది తీసుకునే టైంకి ఆ కంపెనీకి కూడా ఎండి అయ్యాను. ఏ సంవత్సరం సార్ ఇది? 96. ఓకే. సో 96. దాని తర్వాత ఏమైంది, తర్వాత నాకు డిఎం గ్యాస్ట్రోఎంటరాలజీ అక్కడే వచ్చింది. సో అది చేస్తూ మళ్ళీ ఇక అనేక ఫార్మస్యూటికల్ కంపెనీస్ ఇక్కడ ఉన్న ఇండియా నుంచి, అప్పట్లో అక్కడ అన్ని మల్టీనేషనల్ కంపెనీస్ ఉండేవి పెద్ద పెద్దవి. కానీ మన ఇండియాలో ఉన్న ఫార్మస్యూటికల్ కంపెనీస్ అవి అదే వాళ్ళు $7 అమ్మేది మనం $1 అమ్మగలం. ఇక్కడ పెద్ద పెద్ద కంపెనీస్, మన నాట్కో కానీ, ఎస్ఓఎల్ కానీ, డాక్టర్ రెడ్డీస్ కానీ, ర్యాన్బ్యాక్సీ, సిప్లా, అక్కడ ఇలాంటివన్నీ. సో అప్పుడు ఆలోచన వచ్చి ఈ ప్రోడక్ట్స్ని అక్కడ రిజిస్టర్ చేసి, సో నేను డిస్ట్రిబ్యూటర్గా, డిస్ట్రిబ్యూటర్ ప్రాపర్ మధ్యవర్తి ఏం కాదు. సో నేనే ఇంపోర్ట్ చేసుకొని 3-4 థౌజండ్ ఫార్మసీస్ నెట్వర్క్లో డిస్ట్రిబ్యూషన్ చేస్తూ అలా అటు డిఎం కంప్లీట్ చేశాను, ఇటు ఫార్మా దాదాపు ఇంటర్నేషనల్ చాలా రష్యాలో ఉన్న టాప్ మ్యాగజైన్స్లో ది మ్యాన్ హూ చేంజ్డ్ ది ఫార్మా బిజినెస్ ఇన్ రష్యా ఆ లెవెల్ కూడా వచ్చినాయి, ఆర్టికల్స్ వచ్చినాయి. నన్ను ఎగ్జిక్యూటివ్ ఎంబీఏకి హానరీగా వార్టన్ స్కూల్ ఆఫ్ ఫిలడెల్ఫియా వాళ్ళు గెస్ట్ లెక్చర్స్కి అనేక దీనికి పిలవటం జరిగింది రష్యాలో కూడా. ఇక నాతో పాటు చాలా మందిని మన ఇక్కడ నుంచి దాదాపు 400-500 మందిని తీసుకెళ్ళి ఉంటాను కష్టాల్లో ఉన్నోళ్ళు వాళ్ళు వీళ్ళు. ఇంకా అలా సెటిల్ అయిన తర్వాత అక్కడ వారు ఇది మళ్ళీ చిచెన్యా వారు అవి ఇవి వచ్చినాయి. ఈ గ్యాప్లో మనకి సినిమా చిన్నప్పటి నుంచి సినిమా అది ఉంది కదా, ఈయన సినిమాలు చేస్తున్నారు, మీరు అక్కడ నాన్నగారు సినిమాలు చేయట్లేదు. 89 లాస్ట్ సినిమా, 89 నేను వెళ్ళినప్పుడు లాస్ట్ ఎర్రమట్టి రిలీజ్ అయింది. దాని తర్వాత నాన్నగారు సొంత సినిమాకి తీయలేదు, ఎందుకంటే ఆ సినిమా డబ్బులు రాలేదు. ఉన్న ఆఖరి దీంతో కూడా ఉంచుకునే మనిషి కాదు ఈయన దగ్గర. ఇంకోటి, ఒకరి దగ్గర ఏనాడు $1 కూడా ఆయన తీసుకోడు. ఆయన ఒకరి దగ్గర ఒక అప్పు తీసుకోను ఏది తీసుకోను సినిమా తీయాలనేది లేదు. నా దగ్గర ఉంది, తీస్తాను. మరి అలా వారి తర్వాత బయట సినిమాలు 2 చేశారు. ఇది ఎర్ర సూర్యుడు ఒకటి, ఎర్ర పౌరాలు ఒకటి. ఎర్ర పౌరాలు అది రిలీజ్ అవ్వలేదు. కొండపల్లి సీతారామయ్య గారు వారు కలిసి ఎర్ర సూర్యుడు రిలీజ్ అయింది. దాని తర్వాత నేను అక్కడి నుంచి ఈ సినిమా, అంటే నా ఆశయం ఏంటంటే ఎప్పటికైనా ఇండియా వెళ్ళి వారి బాటలో మనం ఏదో హీరో అయిపోదాం ఇదని కాదు, కానీ అప్పటి సినిమాకి ట్రెండ్ సెట్టర్స్ వీళ్ళు.